శ్రీకృష్ణదేవరాయలు 516వ పట్టాభిషేక దినోత్సవ సందర్భంగా పోరు మామిళ్ల ఈశ్వర్ రాయలసేనవారి ఆహ్వానం మేరకు కృష్ణానది తీరాన విజయవాడ బస్టాండ్ పక్కన వేంచేసి ఉన్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరగారు పాల్గొని రాయలవారి పరిపాలన గురించి, వారి ఔన్నత్యాన్ని గురించి వివరించారు. అలాగే జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభానుగారు మాట్లాడుతూ రాయలవారి జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని రాయలవారి జీవిత విశేషాలు గురించి వివరించారు. విజయవాడ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలగారు మాట్లాడుతూ రాయలవారు తెలుగు భాషను, తెలుగువారి ధైర్యసాహసాలు ప్రపంచానికి చాటి చెప్పిన దక్షిణ భారత చక్రవర్తి అని తెలియచేస్తూ ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాయలసేన టీం వారిని అభినందించారు. కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ గారు మాట్లాడుతూ రాయలవారి జయంతి, పట్టాభిషేకం, వర్ధంతులను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా సీనియర్ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసుగారు, విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ గారు, జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నాయకులు తిరుపతి అనూష, సెంట్రల్ నియోజకవర్గం భూపతి మహేష్ కుమార్, పండలనేని శివగోపాల్, బాసెట్టి ప్రసాద్, కునపరెడ్డి రమేష్, మీసాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.